అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆగస్టు 15 నాడు రిలీజ్ కావాల్సిన పుష్ప 2 మూవీని డిసెంబర్ 6వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కొంత ఆలస్యమైన మూవీ లవర్స్ కోరుకున్న కంటెంట్ ను ఖచ్చితంగా అందిస్తామని తెలిపింది మూవీ టీం. పుష్ప 1 సినిమా కూడా 2021లో డిసెంబర్లోనే రిలీజ్ కావడం విశేషం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, మూవీ పోస్ట్ పోన్ గల కారణం ఏంటి? స్పందన ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా రావడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఒక వారం 10 రోజుల నుంచి అయితే ఒక రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఆగస్టు 15కు పుష్ప రాదు, సినిమాను మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు అంటూ కూడా అయితే ఒక టాక్ అయితే నడిచింది. మొత్తానికి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం అయితే మనకు తెలిసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే సినిమా యూనిట్ కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 6వ తేదీన 2024 భారీ ఎత్తున ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారమంటూ అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. అయితే అంతేకాకుండా పుష్ప సినిమా సక్సెస్ తర్వాత పుష్ప 2 సినిమా కూడా సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ఎదురు చూపే తమ మీద బాధ్యతను మరింతగా పెంచాయంటూ సినిమా యూనిట్ కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ లో చెప్పుకొచ్చింది. సో ముందుగా ప్రకటించినట్టుగానే నిరంతరం పనిచేస్తూ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే ఇంకా షూటింగ్ పార్ట్ మిగిలి ఉండడంతో అంటే కేవలం క్వాలిటీ అనేది సినిమాకి కొన్ని సీజీ ఎఫెక్ట్లు కూడా అవసరం ఉన్నాయి. సో అవి దాదాపు ఇంకా 40 రోజుల టైం ఉంది. సో ఈ 40 రోజుల్లో టైం సరిపోతుందా లేదా అనే ఉద్దేశంతో కూడా ముందస్తు జాగ్రత్త కోసం సినిమాని పోస్ట్ పోవడం జరిగిందంటూ కూడా ఆగస్టు 15వ తేదీన సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామంటూ కూడా ప్రకటించింది స్పందన. మొత్తానికి ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులకు అలాగే అందరి అభిప్రాయాలు, ప్రేక్షకుల కోరికను అలాగే ఫ్యాన్స్ తో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యామనే విషయం అయితే కొంత అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నామని అయితే చెప్పుకొచ్చింది. సో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే సినిమాని వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి తమ టీజర్ కి అలాగే టీజర్ తో పాటు రిలీజ్ అయినటువంటి సింగిల్స్ కూడా అంటే పాటలకి కూడా అన్ని భాషల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందని, సో అందుకే ఎక్కడ క్వాలిటీలో కూడా అంటే ఇంకా భారీ అంచనాల సినిమా మీద ఏర్పడ్డాయి. అందుకే క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక పుష్ప 2 రిలీజ్ డేట్ మారడంతో తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలో రిలీజ్ డేట్లు మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పందన. ఇప్పటికే డబుల్ స్పాట్స్ సినిమాను కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా నటిస్తున్నటువంటి డబుల్ స్మార్ట్ సినిమా ఆగస్టు 15వ తేదీన ఆల్రెడీ ప్రకటించారు. అదే రోజు నేచురల్ స్టార్ నాని కూడా సరిపోదా శనివారం అనే సినిమాకి కూడా ఆ రోజు రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఇవి కూడా రిలీజ్ డేట్లు మారుతాయా లేదంటే చూడండి. ఒక రకంగా ఎప్పుడైతే పుష్ప 2 సినిమాని డిసెంబర్ కి ప్రకటించడంతో వినోద్, డిసెంబర్ లో గేమ్ చేంజర్ కూడా రాబోతుంది కదా, మళ్ళీ అప్పుడు పుష్ప 2 మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఏమన్నా? లేదు స్పందన, పక్కాగా. ఎందుకంటే అసలు ఇప్పటికే డిలే అయింది. దాదాపు అన్ని అనుకున్న తరుణంలోనే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన తరుణంలోనే మొత్తానికి డిసెంబర్ కి షిఫ్ట్ చేయడం వెనకైతే ఇంకా డిసెంబర్ నుంచి వెనక్కి పోరు. ఎందుకంటే ఇదే డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్ 1 సినిమా కూడా రిలీజ్ అయింది. సో ఆ కొంత సెంటిమెంట్ అని కూడా మనం అనుకోవచ్చు డిసెంబర్ నెలని చూస్ చేసుకోవడానికి. దాంతో పాటు కేవలం గ్రాఫిక్స్ కి అంటే సినిమాకి సంబంధించిన సీజీ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు 2 నెలల టైం పడుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని అలాగే ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా అతి తొందరలో కూడా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన మరో సింగిల్ ని అలాగే కొంత గ్లిమ్స్ కూడా అంటే ఎవ్రీ మంత్ సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో ప్రమోషన్స్ పార్ట్లో లైక్ గ్లిమ్స్ అవ్వచ్చు, అలాగే టీజర్ కి సంబంధించిన స్టిల్స్ అవ్వచ్చు. ఇవాళ రిలీజ్ చేసినటువంటి సినిమా క్యాన్సిల్ అంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటూ కూడా రిలీజ్ చేసినటువంటి స్టిల్ పోస్టర్ లో కూడా అల్లు అర్జున్ చూస్తే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సో మొత్తానికి ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా ఇప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీ అనుకున్న తేదీ మారి డిసెంబర్ వరకు అనుకున్నాం కాబట్టి సో డిసెంబర్ వరకు సినిమాకి సంబంధించినది ప్రతి ఒక్క ప్రమోషన్స్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ డెఫినెట్ గా ఫ్యాన్స్ కి చేరువయ్యేలా చూస్తామంటూ చెప్తున్నారు స్పందన. అంటే వినోద్, ఆగస్టు 15న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని టీం ఎప్పుడు ప్రకటించడం జరిగింది. అంటే చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉందా, ఇంకా ఏదైనా కారణాల వల్ల పోస్ట్ పోన్? కేవలం సీజీ ఎఫెక్ట్ల కోసమే స్పందన. ఎఫెక్ట్ల కోసం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయింది.
షూటింగ్ పార్ట్ తో పాటు సినిమాకి సంబంధించిన సీజీ ఎఫెక్ట్లు, దాంతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ దేశవ్యాప్తంగా సినిమా మేకర్స్ నే కాకుండా అభిమానుల్లో భారీ అంచనాలు ఎక్కువైపోయి కాబట్టి సో దానికి తగ్గట్టుగానే, ఎందుకంటే పుష్ప 1 పార్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికి తెలిసిందే. సో పార్ట్ 2 కోసం ఎంత ఈగర్లీగా వెయిట్ చూస్తున్నాం అనే విషయం కూడా మనకు తెలుసు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కేవలం మేకర్స్ మాత్రం ఇంకా ఎంత క్వాలిటీ అంటే క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ పార్ట్ కొంత దాదాపు ఒక 18 నుంచి 20 డేస్ షూటింగ్ పార్ట్ అయితే అయిపోతుంది సినిమా ఇంకా మొత్తం. సో దీని తర్వాత సీజీ ఎఫెక్ట్స్, సినిమాకి సంబంధించిన సీజీ ఎఫెక్ట్స్ కానీ ఇంకొంతమంది మెయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరో హైలైట్ ఏంటంటే పుష్ప పార్ట్ 1 మ్యూజికల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం తెలిసిందే స్పందన. సేమ్ పుష్ప 2 కూడా హై క్వాలిటీ సాంగ్స్, అంటే నేషనల్ లెవెల్ పాన్ ఇండియా లెవెల్లో కూడా పుష్ప పార్ట్ 1 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయిపోయాయి. సో పుష్ప పార్ట్ 2 సాంగ్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఒక సింగిల్ సాంగ్ కూడా. సో వీటన్నింటి చూస్తే మేకర్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అనుకున్న తరుణంలో పార్ట్ 2 కూడా క్వాలిటీ పరంగా కూడా తగ్గేదేలే అంటూ కూడా మేకర్స్ అయితే కొద్దిసేపటి కింద ప్రకటించారు స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.